की जय। सिद्धराम गुरुवरम प्रसिद्ध बोध प्रचारणम साधु मार्ग प्रवर्तनम श्री सायनाचल देशिकानम सायनाचल देशिकानम सद्बोध सुप्रकाशिनी साध्यानंद स्वरूपिणी सुशीलमंबा गुरुं भजे। अस्मद्गुरु समारंभम कृष्ण सांदीप मध्यमम श्रीमाविष्णु पर्यंతం वंदे गुरु परंपरम। అధ్యక్షులకు ఉపాధ్యక్షులకు గౌరవ అధ్యక్షులకు వేదాంత సభ అలంకరించు పెద్దలకు సాధు సత్పురుషులకు సాంప్రదాయ గురు బంధుజనులకు సజ్జన మాచోలందరికీ నా ద్వాదశి నమస్కారములు అర్పిస్తూ ఇక్కడ మొదట జగము లేక 3 రేకుల చెట్టు తుదను కొమ్మలైదు తూగులాలు కొమ్మ కొమ్మకు కోటి కాయలు కాసే అఖిల జీవ సంఘ ఆత్మలింగ అంటారు. అంటే మొదలైతే ఏం లేకుండే అకార ఉకార మకార అనేటువంటి 3 మాత్రులకు ఐదు కలిగినాయి అన్నమాట. 5 కొమ్మలు పృథివీ జలము అగ్ని వాయువు ఈ 3 కలిగి 3కి 96 అయినవి. అయితే ఆకాశ పంచకం అంతరింద్రియములు ప్రాణాదులు వాయు పంచకంబు జ్ఞానేంద్రియములు 5 వైసనర పంచకంబు మప్పు పంచకంబు శబ్దంబులు 5 కర్మేంద్రియములు 5 కడుభూమి పంచకంబు ఇట్లు 25 ఇంద్రియములు ఇవి ఆత్మ కాదని ఇన్నింటిని ఎరిగేటి ఎరుకయే పరమాత్మయని ఎరిగి సాంఖ్యయోగము సాధించు సజ్జనుండు ముక్తి చెందును మీ పాద భక్తితోను అంటాడు. అంటే ఆకాశ పంచకం అంతరింద్రియం అంటే జ్ఞానము మనసు బుద్ధి చిత్తము అహంకారం. వాయు పంచకము వాయుభూత పంచకము నుండి సమానము జ్ఞానము ఉదాహరణము ప్రాణము అపానం ఇవి ప్రాణేంద్రియం అంటాడు. అగ్ని పంచకం నుండి శ్రోత్రము తొక్కు చక్షు జీవ జ్ఞానం అనేటటువంటివి జ్ఞానేంద్రియములు అంటాడు. జల పంచకం నుండి శబ్ద స్పర్శ రూప రస గంధములు అంటాడు. పృథ్వీ పంచకం నుండి వాక్కు పాణి పాదము గుయ్యము గుదము అంటాడు. ఇట్లు ఇవి 25 ఇంద్రియములు ఇవి ఆత్మ కాదని ఇన్నింటిని ఎరిగేటి ఎరకయే పరమాత్మని ఎరిగి సాంఖ్యయోగము సాధించు సజ్జనుండు ముక్తి చెందును మీ పాద భక్తితోను. రమ్య గుణధామ భద్రాతి రామ పరశురామ నరసింహ దాస రక్షిత హువా. నాకు సెలవిచ్చినందుకు ఈ ప్రతిజకందరికి నా ద్వాదశి నమస్కారములు. ఇంతటితో నా ఉపన్యాసం వివరించుకున్నాను. మనకు శ్రీ అచలానంద మల్రెడ్డి స్వాములు ఈ యొక్క పంచేంద్రియములు ఈ శబ్దస్పర్శ రూప రసగంధాలు పంచభూతాల నుంచేది ఈ 5 ఇంద్రియాలు ఏవైతే అయినాయో అన్నిటినీ ఎరిగేటటువంటి ఎరుకయే పరమాత్మ అని మరి ఆ యొక్క సాంఖ్యయోగాన్ని ఈ సాధించినప్పుడే ఈ తత్వ విచారణ చేస్తేనే అప్పుడు ఈ శరీర నిర్మాణ క్రమం అనేటటువంటిది బోధపడుతుంది. ఆ బోధపడ్డ తర్వాత ఏదైతే తెలుసుకున్న తెలివి ఉండదో ఆ తెలివిని రహితం చేసుకుంటేనే శాశ్వతంగా మనకు ఆ పరబ్రహ్మతత్వాన్ని పొందగలమని సెలవిచ్చిండ్రు. ఇప్పుడు శ్రీ